సెరికల్చర్ యూనిట్కి వచ్చామన్నమాట. ఇక్కడ దామరపాకం వద్ద సోము గారు ఈ సెరికల్చర్ అనేది చేస్తున్నారు. సో పూర్తిగా మల్బరీ అనేటువంటి సాగు చేసి పట్టు పురుగులు పెంచి వాటి ద్వారా పట్టును తయారు చేసి మనకి బయట స్టేట్స్ కానీ వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ నుండి. సో దానికోసం అనేసి మనం ఈ వీడియోలో పూర్తిగా సెరికల్చర్ గురించి తెలుసుకోబోతున్నాం. అది వచ్చి మనకి ఆల్మోస్ట్ 45 రోజుల్లో కోతకు రావడం జరుగుతుంది. సో కోతకు వచ్చినటువంటి మల్బరీ ఆకులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఈ విధంగా షెడ్ రెడీ చేసుకుంటాం అన్నమాట. ఫుల్ సేఫ్టీ ప్రొటెక్టెడ్ లో ఉన్నటువంటి ఇది ఒక్కొక్కటి ట్రే అన్నమాట. మొత్తం 6 ర్యాక్ ఒక్కొక్క దాన్ని ర్యాక్ అంటాము. సో ఇక్కడ వీళ్ళు మొత్తము 3 1 2 5 ర్యాక్లు ఉంటుంది. సో పైన 6వ ర్యాక్ కూడా ఎస్టాబ్లిష్ చేసినారు. సో మొత్తం 6 ర్యాక్ల్లో ఇక్కడ రెడీ కూడా కోత కోసి దీనికి సరిపోయే విధంగా మనం షెడ్ రెడీ నెలలో నాటుకున్న తర్వాత ఈ 40 రోజుల గ్యాప్ లో షెడ్ రెడీ చేసుకుంటాం. సో రెడీ చేసుకున్న వెంటనే మనకి 2వ దశలో ఉండేటువంటి పట్టు పురుగులు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొస్తాం అనమాట. ఎక్కడైతే చాకీ సెంటర్స్ ఉంటుందో వాటిని ప్రిపేర్ చేస్తారనమాట. ఆ చాకీ సెంటర్స్ దగ్గర నుండి మనము తీసుకువచ్చినటువంటి వాటిని వాళ్ళు ట్రేల్లో ఇస్తారు. సో ప్రతి ట్రే గానీ మనకి ఒక్కొక్క ట్రే 500 రూపాయల లెక్కన అమ్ముతారు వాళ్ళు. సో అమ్మినప్పుడు ఆ ట్రేస్ లో మనం ఫస్ట్ లేత దశలో ఉండేటువంటి ఆకులను ఫస్ట్ కత్తిరించుకుంటాం. కత్తిరించుకున్న తర్వాత ఆ ట్రేలో ఉండేటువంటి పురుగులు ఏదైతే చిన్న చిన్న పురుగులు వాటికి వేస్తాం ఆహారంగా. సో అవి కొంచెం పెద్దదవుతాయి. పెద్దదైన వెంటనే మనము 3వ దశలో ఏం చేస్తామంటే వాటిని ఆ ట్రే నుండి సపరేట్ చేసి మొత్తం ఈ విధంగా ట్రాక్లేకి కింద మల్బరీ ఆకు ఏదైతే ఉందో, సో ఇక్కడ చూడండి మల్బరీ ఆకు ఉంది కదా, సో ఆ విధంగా వేసి దాని మీద పెరిగినటువంటి పురుగుల్ని వదులుతాం. సో వదిలిన వెంటనే అవి తినడం స్టార్ట్ చేస్తుంది లైట్ గా. తర్వాత 3వ దశ స్టార్ట్ అయిన వెంటనే మనము దాన్ని జ్వరానికి వదులుతాం. సో ఆకలి దశను మనం ఏర్పాటు చేసినట్టయితే నెక్స్ట్ దానికి తినాలనేది ఆశ, ఆకలి ఎక్కువయ్యే కొద్దికి తినాలనేటువంటి ఆశ ఎక్కువ అవుతుంది. సో ఆకలిని సో అందుకనేసి మనం ఏం చేస్తామంటే దానికి మనము స్ప్రే చేస్తాం. సున్నం కానీ నెక్స్ట్ వచ్చి ఆస్ట్రా కానీ ఇవన్నీ అవి కొద్దిగా నిద్ర మత్తు ఉండే స్టేజ్లోకి మారిపోతుంది. సో పురుగులన్నీ కానీ సో పురుగులన్నీ మారిపోయిన తర్వాత 4వ దశ వస్తుంది. 4వ దశ రాగానే సరే ఫస్ట్ జ్వరం అయింది, నెక్స్ట్ 4వ దశ వస్తుంది. 4వ దశలో ఏమవుతుందంటే కొంచెం తినడం స్టార్ట్ చేస్తుంది ఆకులు. సో అదైన తర్వాత 5వ దశ వస్తుంది. 5వ దశలో కానీ సేమ్. సో ఈ విధంగా వాటికి ఆకలి అయినప్పుడు ఈ విధంగా తలలు పైకి లేపుకునేసి పురుగులన్నీ వెయిట్ చేస్తుంటాయి. సో చూడండి ఇక్కడ చూడండి. సో హెడ్ అనేది పైకి లేపుకున్నాయి అంటే ఏం అర్థమంటే తినడం అయిపోయింది, మాకు ఇంకా ఆకలి ఉన్నది, సో మేము ఇంకా తినేదానికి రెడీగా ఉన్నాం, సిల్క్ ఫామ్ చేసేదానికి రెడీగా ఉన్నాం అంటే సిగ్నల్ అనమాట. సో మొత్తానికి ఈ పురుగు అనేది ఎప్పుడైతే చిన్న దశ నుండి పెద్దదానికి మారుతుందో వాటి చర్మం మీద ఉండేటువంటి డాట్స్ ఏదైతే ఉంటుందో అవి బ్రౌన్ కలర్ లాగా కానీ మారుతుంది అనమాట. సో మారినప్పుడు అవి సిల్క్ ను పట్టును తయారు చేసేదానికి రెడీగా ఉండని మనం ఐడెంటిఫై చేసుకోవాలి. సో దాన్ని బేస్ చేసుకుని మనం ఏం చేస్తామంటే ఆ ఉన్న డాట్స్ అనేవి ఇప్పుడు రంగులోకి మారిందో మనం ఐడెంటిఫై చేసుకునేసి దానికి తగినట్టు 4వ దశ నుండి 5వ దశకు మారేటప్పుడు కోత అనేది ఎక్కువ కోయాల్సి వస్తుంది. ఎందుకంటే అవి తినడము 2వ జ్వరం అనేది క్రాస్ అయిపోతుంది. సో 2వ ఫేజ్ ఆకలి అనేది మనం చూపిస్తాం దానికి. సో ఆకలి చూపించిన వెంటనే అదేమంటుంది తినేదానికి ఎక్కువ ప్రేరేపితం అవుతుంది. సో మనం అక్కడ మొక్కలు ఏదైతే ఉంది ప్రూనింగ్ చేస్తున్నాం బయట మల్బరీ ఆకు అనేది, సో ఆకుని ఎంత ప్రూనింగ్ చేస్తే అంత తినడానికి ప్రయత్నిస్తుంటాయి. సో తిని వెంటనే ఏమవుతుందంటే ఇక్కడ మనం ఇచ్చాం కదా దీన్ని మనం నేత్రికలు అంటాము ఈ యొక్క నెట్స్ ని. సో ఈ నేత్రికలు ఏం చేస్తుందంటే పురుగు ఒక్క నేత్రిక మడత నుండి ఇంకొక నేత్రిక మడతకి దారం సిల్క్ అనేది అల్లుకుంటా వస్తుంది బయట. సో అల్లుకుంటా వచ్చినటువంటి చూడండి ఇక్కడ అల్లింది కదా ఈ గ్యాప్స్ అల్లుకుంటా వచ్చిన దాని లోపల ఏమవుతుంది పురుగు వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన వెంటనే బయట ఫుల్లీ ప్రొటెక్టెడ్ జోన్ లో తను ఏదైతే సిల్క్ ను ఫామ్ చేసిందో ఆ ఫామ్ చేసిందే దాని చుట్టూరు చేసుకున్న తర్వాత లోపలికి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళి అదేలాగానే సిల్క్ ఏదైతే మేసిందో అది బాగా ఆకులు ఆ మేసిండే దాని నుండి మనకు సిల్క్ అనేది తయారు చేసి గుడ్ అనేది ఫామ్ అవుతుంది ఎగ్. సో ఎగ్ అనేది ఆటోమేటిక్గా ఏమవుతుంది రొటేటరీ లాగా మనకి గుడ్డు లాగా ఫామ్ అయిపోతుంది. ఫామ్ అయిన దాని లోపల బాగా ముడుక్కుంటుంది. ముడుక్కున్న వెంటనే అదే ఎగ్స్ రిమూవ్ చేసి హార్వెస్ట్ చేసి మనకి పట్టు పరిశ్రమ మండలి ఏదైతే ఉందో అక్కడికి మనం తీసుకెళ్తాం. సో వాళ్ళు దాన్ని వెయిట్ చేసి
తీసుకుంటారు. ఇది మొత్తానికి 1 కేజీ వచ్చి 750 రూపాయల నుండి 780 రూపాయల వరకు పోతుంది మార్కెట్లో 1 కేజీ. సో ఇక్కడ మనం ఎన్ని కేజీలు దీన్ని ప్రొడక్షన్ చేస్తే అంత లాభం అని చూస్తాం. సో కానీ ఇక్కడ మనం ఎగ్స్ని తీసుకురావడానికి మాత్రం ఒక 5 నుండి 7 వేల వరకే పెడుతున్నాము. కానీ బయట మల్బరీ కల్టివేషన్ వరకు 2.5 ఎకరా వరకు సాగు చేస్తున్నారు. సో 2.5 ఎకరా వరకు సాగు చేసేటువంటి ల్యాండ్లో వీళ్ళు తీసుకొచ్చేటువంటి ఎగ్స్ ఇన్వెస్ట్మెంట్ 5,000 రూపీస్ అయితే, కానీ వచ్చేది మాత్రం దగ్గర 1,40,000 వస్తుంది. సో దీని మొత్తం కలిపి 1 కేజీ మనకి 700 రూపాయలు పలికితే 200 కేజీల వరకు తీసుకొని వస్తారు. సో ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ గుడ్డు చూద్దాం రండి. ఇది ఇక్కడ చూడండి, ఇది ఆల్రెడీ పెట్టేసింది. దీని లోపల రంగు అనేది పూర్తిగా మారిపోయింది. సో మారిపోయిందంటే ఏదైనా బ్రౌన్ కలర్ కానీ లేదా రెడ్ కలర్ కానీ మనకు చూపించాలి. సో అప్పుడు ఆ విధంగా చూపిస్తే, లేదంటే సౌండ్. సో ఇక్కడ ఇది ఆల్రెడీ ఓపెన్ చేసినాం మనం ఎగ్. సో దీంతో వచ్చి పురుగుంది చూసారా. సో ఈ ఎగ్ మనం ఇదేలాగానే పెట్టేసాం అనుకోండి, ఇదేలాగానే పెట్టేసినామంటే నెక్స్ట్ అది పగిలేసి రెక్కలు వస్తుంది అనమాట. రెక్కలు వచ్చి అక్కడక్కడ కూర్చునేసి మళ్ళీ అది ఎగురుతుంది. ఇప్పుడు ఇది కంప్లీట్గా ఇప్పుడు హార్వెస్టింగ్ స్టేజ్. అదే మనం ఇలాంటి ఎగ్ మనం బయట నుండే చూసి హార్వెస్టింగ్ స్టేజ్ తెలుసుకోవాలంటే దీన్ని జస్ట్ షేక్ చేసినామంటే మనకు సౌండ్ వస్తుంది, కొంచెం లైట్గా గోడని కొట్టినట్టు సౌండ్ వస్తుంది టప్ అనేసి. ఆ విధంగా రావడం వల్ల మనం ఇది ఫైనల్ స్టేజ్కి వచ్చింది మనం కనుక్కోవచ్చు. సో ఈ విధంగా వచ్చేటువంటి ఎగ్స్ అన్నిటినీ కానీ మనము కలెక్ట్ చేసి మార్కెట్లోకి తరలిస్తాం. సో దీని ద్వారా పూర్తిగా పట్టు అనేది తయారవుతుంది. సో ఇది మనము ఎక్కువ రేటుకి తక్కువ సమయంలో అమ్ముకోవచ్చు. సో వితిన్ 40 డేస్లో మనకి క్రాప్ అనేది కోతకు వస్తుంది, 40-45 రోజుల్లో. సో దీనికి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమంటే, దీన్ని ప్రిపేర్ చేసేటప్పుడు దీన్ని తీసుకొని జాగ్రత్తలు ఏమంటే, మనం బయట పంట చేసినప్పుడు పంటలో మందులు కొట్టకూడదు. మందులు కొట్టిన వెంటనే 40 నుండి 45 రోజుల మధ్యలో ఎండ్ ఆఫ్ ద స్టేజ్లోకి వచ్చే లోపల మందు కనబడకూడదు పంటలో. ఫస్ట్ కొట్టుకోవచ్చు. ఏదైనా రసం పీల్చే పురుగులు ఉన్నా కానీ, లేదా కాండం దుల్చి పురుగులు ఉన్నా కానీ, ఇలాంటివి ఆకు ముడత పురుగులు ఉన్నా కానీ మనము మొదట్లో కొట్టుకోవచ్చు. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద 40 to 45 డేస్ అంటే హార్వెస్ట్ స్టేజ్ పూర్తిగా. సో అది కానీ కొన్ని మేస్తుంటాయి, కొన్ని మేతకు వచ్చుంటాయి, కొన్ని చూడండి పైన తలలు పైకెత్తున్నాయి అంటే అవి లేట్ ఫీవర్ అనమాట. చాలా చివరి దశలో మనం ఇప్పుడు హార్వెస్టింగ్ స్టేజ్లో అవిటికి ఆకలేస్తుంది. అంటే ఇప్పుడు అవి ఇప్పుడు ఫామ్ చేసినా కానీ మనం దాన్ని సపరేట్గా చేసి మార్కెట్లోకి తీసుకెళ్ళలేదు. ఎందుకంటే ఎగ్స్ అన్ని ఒకేసారి తీసుకొచ్చినాం కాబట్టి హార్వెస్టింగ్ ఒకేసారి తీసుకోపోతాం. సో ఇప్పుడు బయట కోతకు వచ్చేటువంటి పంట కానీ ఏమవుతుందంటే, ఒకటి కోసిన తర్వాత రెండో జ్వరానికి తగినట్టు మళ్ళీ పంట మనకు రెడీగా ఉండాలి. అంటే ఒకటి 20వ రోజు మనం కత్తిరించినామంటే ఇంకొకటి 35వ రోజుకి రెడీగా ఉండాలి, అక్కడ నుండి 15 రోజులకి. సో ఆ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే పంట మనకి దీనికి ఆకలి అనేది మనం తీర్చినట్టు అవుతాం. లేదంటే ఆకలి తెచ్చకపోతే ఏమవుతుంది, అవి చూడండి పైన తలలు పైకి లేపుకున్నాయి చూసారా. సో అవి తలలు పైకి లేపున్నాయంటే అవి 1వ దశ జ్వరంలో ఉన్నట్టు లెక్క. అవి 2వ దశ జ్వరంలో ఉన్నాయనుకోండి, మనకు అప్పుడు సిల్క్ అనేది చుట్టుకున్న వెంటనే దాని లోపలికి పురిగి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ అక్కడ ఎగ్ ఫామ్ చేసుకునేసి దాన్ని రొటేట్ చేసుకుంటుంది, లోపలికి ముడుకుంటారు. సో వచ్చినటువంటి ఎగ్స్ మనం తీసుకొని మార్కెట్లో అమ్ముకుంటాం కదా. 1, 2, 3, 4, 5 మొత్తం 5 స్టేజ్లో జరుగుతుంది ఇది. సో ఈ 5 స్టేజ్లో కానీ ఫస్ట్ ఈ 2 స్టేజ్లు చాకీ సెంటర్లో జరిగిపోతుంది సీడ్ ప్రొడక్షన్ అనేది. ఆ 3వ స్టేజ్కి మనం తీసుకుని వస్తాం. 3వ స్టేజ్ తీసుకొచ్చినప్పుడు ప్రతి 3 రోజులకి 24 గంటలు ఒక రోజు జ్వరానికి వదులుతాం. సో నెక్స్ట్ 4వ స్టేజ్కి 30 గంటలు జ్వరానికి వదులుతాం. సో ఈ రెండింటి మధ్యలో 3 రోజులు గ్యాప్ ఉంది. సో ఈ ప్రాసెస్ మనకి 25 డేస్లో ఫినిష్ అయిపోతుంది. మొత్తానికి 25 రోజుల్లో ఫినిష్ అయిపోతుంది ఏది పట్టుపురుగులు. కానీ మనం పంట రావడానికి 45 రోజులు పడుతుంది. సో ఆ 45 రోజులు అయినట్టు 25 రోజుల మధ్యలో కోతకు వచ్చే విధంగా మనం పంటను రెడీ చేసుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్ మొత్తము సెరికల్చర్ సంబంధించి. సో మరిన్ని అగ్రికల్చర్ వ్యవసాయ వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.